మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. మల్ల యాదవ్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరకపూడి గాంధీ గారికి పిఎస్సి చైర్మన్, అసెంబ్లీ కమిటీల చైర్మన్ నియామకంలో సో ఎలా ఫీల్ అవుతున్నారు మల్ల యాదవ్ గారు? సంతోషంగా ఫీల్ అవుతున్నారా లేకపోతే బాధగా ఫీల్ అవుతా ఉన్నారా? సో ఈ నియామకాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? అంటే నాకు బాధ సంతోషం అనే దానికంటే ప్రజాస్వామ్యంలో కొన్ని విలువల్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజున్న ప్రభుత్వాలకి, ప్రజాస్వామ్యంలో నాయకులకు ఉంది. ఈ రోజు అధికారం ప్రజలు ఇచ్చారు కదా అని చెప్పేసి మేము ఏది పడితే అది చేస్తాం. ఈ అధికారాన్ని నిలుపుకోవటమే మాకు ప్రధాన అంశం. ఈ అధికారాన్ని నిలుపుకునే దిశలో ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసేందుకు మేము ఏమన్నా ముఠాలు కడతాం, గ్రూపులు కట్టి తీసుకుంటామంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ దీనికి ఆరంభం శూరంభం చేసింది కూడా మామూలుగా కాంగ్రెస్ హయాంలోనే పివి నరసింహరావు గారు దేశ ప్రధానిగా ఉండి మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలకు తీసుకురావడానికి ఆ రోజు జేఎంఎం స్కాములు ఇవన్నీ మామూలు మొదలైన. ఆ తర్వాత వేరు రాష్ట్రాలలో మెజార్టీ లేకపోయినా వేరు ఆర్టికల్స్ తీసుకొచ్చేసి ప్రభుత్వాలను ఎట్లా నిర్వీర్యం చేసారో అది కాంగ్రెస్ చరిత్ర తెలిసిందే. కానీ ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా ఉండాలి, దేశ రాజకీయాలు చేయాలి, ఇంకా భవిష్యత్తు ఉన్న నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి కొన్ని విలువలతో చేస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం. ఈ రోజు మిత్రులు మామూలుగా రాజశేఖర గారు అందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారికి వాగ్దాటి ఉన్నట్టున్నది. జిహెచ్ఎంసీలో మంచి అపోజిషన్ లీడర్ గానో మామూలుగా ఫ్లోర్ లీడర్ గానో ఉన్నట్టున్నారు. మంచిగా అందరిని వాగ్దాటిగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ప్రజాస్వామ్యంలో మీకు అబ్జల్యూట్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన మెజార్టీలో ప్రభుత్వాన్ని చేసుకోవచ్చు. ఇవాళ ఎల్పీ లీడర్ ఎక్కడున్నారు, ఇంకో అపోజిషన్ లీడర్ ఎక్కడున్నారు? మీకు 100% కావాల్సిన సందర్భంలో సలహాలు సూచనలు ఇస్తారు. మా పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. మా పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఒక సామాజిక కార్యకర్తలుగా ఎటువంటి విపత్తు వచ్చినప్పుడు పనిచేస్తూనే ఉన్నారు స్వచ్ఛందంగా. దానికి మీ నాయకుడు ఎక్కడ అంటే అవపడే సందర్భాలలో, మాట్లాడే సందర్భాలలో, విషయాలు చెప్పే సందర్భాలలో చెప్తూనే ఉన్నారు. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక రకమైన విమర్శలకి మీరు మామూలుగా ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఏదో ఇవాళ కేసీఆర్ గారు ఉండగానే మామూలుగా ఏదో అవుతుంది. మా ప్రయత్నం మేము ఒక పార్టీ నాయకుడిగా మాకు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఇవాళ హరీష్ రావు గారు కానీ ఇతర నాయకులు కానీ వరద ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో తిరుగుతూనే ఉన్నారు, చేయగలిగిన సాయం చేస్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాకి గవర్నమెంట్ తోని వచ్చిన దానికంటే సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు పంపించిన నిత్యావసర సరుకులే ప్రజలకు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. మీరు అది స్వచ్ఛందంగా చూడొచ్చు, ప్రజలు కూడా అడగొచ్చు. కాబట్టి ఈ రోజు ఏదో మాకు అధికారం వచ్చేసింది, ఓట్లు అయిపోయినాయి, అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసినా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితులలో మీరు పదవుల పంపకాలలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పదవులు ఇచ్చి మెప్పించుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుందాము, ఇచ్చిన హామీల్ని గాలి కుదిరిసినా పర్వాలేదు అనే ఒక ఆలోచనలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు. కానీ గెలిచిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో పదవులను ఎట్లా పంచాలి, లేకపోతే వేరే పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇందులో కండువలు కప్పి పదవులతో ఎట్లా సంతృప్తి పరచాలి అనే దాన్ని అధికారాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారానికి రావడం కోసం మీరు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ముమ్మాటికి వాస్తవం. ఈ వరదలలో మీ పనితీరు ఏ రకంగా ఉంది, మీ ప్రభుత్వం ఏం పని చేసింది, ఎంతమందిని ఆదుకుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. అంటే మల్ల యాదవ్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయనే డైరెక్ట్ గా దిగారు. సో మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మరి వీళ్ళు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకు వీళ్ళు డైరెక్ట్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేకపోతా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. 60% పాత్ర మీ ప్రతిపక్షానికి ఉందంటున్నారు. హరీష్ రావు గారితో పాటు మిగతా శాసనసభ్యులు కూడా ఆ రోజు ఖమ్మం వెళ్ళటం జరిగింది. వారి మీద దాడి చేయటం కూడా జరిగింది. ఆ క్రెడిట్ ఎక్కడొస్తుందో బీఆర్ఎస్ అనే ఒక భావనతోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొంతమంది దాడి కూడా చేయటం జరిగింది. అది అందరికి బహిరంగ రహస్యం, అదేమి ప్రపంచానికి తెలిసింది ఆ రోజు. కాబట్టి ఈ రోజు మేము ఏమంటున్నామనంటే ప్రతిపక్షంగా మా పాత్రను మేము పోషించడానికి సిద్ధమే. రేవంత్ రెడ్డి గారు వరద బాధితుల కోసం పోయి ఏం చేసిరు, ఆ రిలీఫ్ ఏం జరుగుతుంది ఈ రోజు, ఆ రోజు మామూలుగా పోయినప్పుడు ఏం హామీలు ఇచ్చారు, ఎంతమందిని పరామర్శించారు, దానికి సంబంధించిన నిధులు ఏం కేటాయించారు, దానికి సంబంధించిన నివారణ చర్యల్లో భాగంగా ఈ రోజు ఏం జరుగుతుంది, అధికార యంత్రాంగంతో ఏం చేపిస్తున్నారు అనేది కూడా అవసరమే కదా. వరద బాధితుల్ని ఏం ఆదుకున్నారు? ముఖ్యమంత్రి గారు హోదాలో పోయిరు. ఆ పోవటానికైన కారణాలు కూడా ఏందా అనేది ఒకసారి విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో
వారిని నిర్వీర్యం చేయడానికి వెనక నుంచి జరుగుతున్న కుట్రల్లో భాగంగా అన్ని జిల్లాలు తిరగాలనుకున్నారు. అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ వరదలు వచ్చినాయి. వరదల పేరు మీద ఖమ్మం జిల్లా తిరిగిరు, ఇంకో జిల్లా కూడా తిరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ తిరిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ప్రజలకి ఏం ఊరట కలిగింది అనేది కూడా బాధితులకి అది ఆలోచన అంటే చేసుకోవాలి. బాధితులు నష్టపరిహారం ప్రకటించినట్లున్నారు. ప్రకటన వరకే పరిమితమైంది కదా, ఇంతవరకు ఎక్కడ అటువంటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ కాలేదు కదా, ఇంతవరకు ఇవ్వలే కదా పరిహారం. ఇప్పటికీ వరదలలో చిక్కుకున్న వాళ్ళకి ఆ బురద కడుక్కోవడానికి వాటర్ ట్యాంకర్లను సప్లై చేయలేకపోతున్నారు. ఇప్పటికీ పనికి పోలేని వాళ్ళు, ఆ ఇల్లు కూలిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోతున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఇప్పటికీ జాప్యం జరుగుతుంది. అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చినా రాకపోయినా అటుపక్క వాళ్ళు, ఇటుపక్క వాళ్ళు, పక్క కాలనీ వాళ్ళు ఇంకా వేరే దాతృత్వంతో ఉదారంగా వచ్చి ఆదుకుంటున్నారు తప్ప ప్రభుత్వ పరంగా మీరు సహాయక చర్యలు ఏం చేశారు అనేది ఒకసారి మా ప్రతిపక్షంగా నాయకుడు ఎక్కడ అని అడిగే బదులు మీరు చేసిన సహాయక చర్యల గురించి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వంగా మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇలా 10-16 మీరు మామూలుగా నిమగ్నమై ఉన్నారు. మేమేం కాదనట్లే, ఎందుకంటే అన్ని పదవులను నింపాలి, పదవుల్ని నింపి ప్రభుత్వాన్ని నడపాలి. దానికి సమర్థులు ఎవరు అనుకుంటే వాళ్ళని మీరు నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకునే అధికారం మీకుంది. ఆ సమర్థతను బట్టి ఇచ్చుకుంటారా, లేకపోతే ఎవరైనా పెట్టుకొని మామూలుగా ఆ పదవులు నింపుకుంటారా, అది మీ ఇష్టం. ఎందుకంటే ప్రజలు మీకు ఆల్రెడీ ప్రజాస్వామ్యయుతంగా 64 సీట్లు ఇచ్చి గెలిపించి అధికారం ఒప్పచెప్పారు కాబట్టి ఆ అధికారాన్ని వినియోగించుకొని మీరు బాగు చేస్తారా, మీ పార్టీని మీ నాయకుల్ని బాగు చేసుకుంటారా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఆ తర్వాత భవిష్యత్తులో జరిగే నిర్ణయాలు ప్రజలు ఏందనేది నిర్ణయిస్తారు. కానీ ఈ రోజు మీకు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రజలకి ఇటువంటి ఆపత్కాలంలో మీరు ఏం చేశారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంతసేపు ప్రతిపక్షంగా వేరే వాళ్ళ మీద, ఆఖరికి కలెక్టర్ల సమావేశం పెడితే కూడా ముఖ్యమంత్రి గారు హోదాలో రాజకీయ విమర్శలు చేస్తే ఇప్పుడు ఉన్నతాధికారుల సమావేశం, వరదలకు సంబంధించిన సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ఉన్న అంశాలను మాట్లాడాల్సింది పోయి రాజకీయాల గురించి ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం చేసి విమర్శలు చేస్తే మరి ఇక ప్రతిదీ రాజకీయం, అమెరికా పైన రాజకీయమే, అధికారుల దగ్గర రాజకీయమే అని అంటే మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది, ఈ రాష్ట్రం ఏ నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మీకు ఒప్పచెప్పారు, మీ చేతులలో పెట్టారు, మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరుగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ముందుకు సాగట్లేదంటారా? ఇప్పుడు 9 నెలలు అవుతుందండి. రుణమాఫీ December 9 అన్నారు. సరే, వెంటనే వెసులుబాటు కాలేదన్నారు. 100 రోజులలో అన్నారు, అది కాలేదు. August 15 అన్నారు. ఈ రోజు August 15 అయినా సంపూర్ణంగా అందరికి అయిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు సంకలు గుద్దుకొని డాన్సులు చేస్తున్నారు. కానీ ప్రజలు ఈ రోజు బాటిల్స్ ఇది కిరసనాయిలు పట్టుకొని వచ్చేటోళ్ళు వస్తున్నారు, లేకపోతే విషన్ బాటిల్ తీసుకొని పురుగుల మందు తీసుకొని ఆఫీసుల కాడికి పోయి ధర్నాలు చేస్తున్నారు. నిన్న మొన్న మామూలుగా వరంగల్లో కూడా మామూలుగా ఇటువంటి ధర్నాలు జరిగినాయి. మొన్న ఒక సురేంద్ర రెడ్డి అనే రైతు చచ్చిపోయాడు. ఇంకా వెలుగులోనికి రాని అనేక ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒక్క హామీ మీరు నెరవేర్చిన అని చెప్పిన రుణమాఫీ ఇలా సంపూర్ణంగా కాలేదు. అది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రైతులు ఎలా అవుతుంది. రైతు బంధు మీరు కూడా ఇస్తా అన్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మీరు కూడా ఇస్తా 15,000 అని అన్నారు. ఇంతవరకు ఒక కారుకి ఓన్లీ 3 ఎకరాలకి పైసలు వేసేది తప్ప ఈ రోజు మామూలుగా రెండో పంట మొదలైంది. ఈ పంట మొదలైన వర్షాకాల పంటకి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఏంది అని అడిగితే ఉపసంఘం వేసిన, ఉపసంఘం తర్వాత బీళ్లకి బోర్డులకి ఇవ్వకుండా ఓన్లీ వ్యవసాయదారులకి కౌలోళ్ళకి అని అంటున్నారు. మరి అది ఎప్పుడు వ్యవసాయం అయిపోయిన తర్వాతనా? ఇవాళ నష్టపరిహారం వరద బాధితులలో మేట పెట్టుకపోయినా ఈ వరి పొలాల్ని బాగు చేసుకొని వెంటనే ఈ సీజన్ లో మళ్ళా ఈ పంట వేసుకోవడానికి అందొచ్చే విధంగా వాళ్ళని ఆదుకోవడానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఇంతవరకు అటువంటి ఊసే లేదు. అంచనా వేయడానికి వచ్చిన అధికారులు నాయకుల ఇళ్లల్లో కూర్చొని అంచనా వేసి నివేదికలు తయారు చేస్తున్నారు తప్ప అంటే స్థానిక నాయకులు, అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది రాసుకుని వెళ్తున్నారు. అధికారులు అది రాసుకొని వెళ్తున్నారు. సామాన్యులు 2 ఎకరాలు 3 ఎకరాలు 6 ఎకరం 5 ఎకరం ఉన్న చిన్న సన్నకారు రైతులు వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్నారు. ఆ నివేదికలు మామూలుగా కనీసం ఇగో గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి ఇగో ఈ గ్రామంలో ఈ గ్రామ పరిధిలో ఈ రెవెన్యూ పరిధిలో ఇన్ని పొలాలు నష్టపోయినాయి, ఇన్ని మేట పట్టినాయి, ఇంత కొట్టకపోయింది అని చెప్పేసి అవి బహిర్గతం చేసే పరిస్థితి లేదు. నాయకులు కాని వాటికేమో పేర్లు రాసుకుంటున్నారు, ఆయన వాటినేమో వదిలేస్తున్నారు. వరదలు వచ్చినా, కాలం వచ్చినా, కరువు వచ్చినా ఇవాళ నాయకులకు పండగ అవుతుంది తప్ప సామాన్యులు మాత్రం చితికిపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటి పరిశీలించండి. ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద చల్లటం, రాళ్ళేయటం కాదు.
మీకు మీరుగా ప్రభుత్వం మీ నమ్మకం మీద ప్రజలు నమ్మకంగా మీకు ప్రభుత్వాన్ని ఒప్పచెప్పారు. ఒక ప్రభుత్వంగా ఈ రోజు ప్రజలకి సేవ చేసే విషయంలో ఈ ఆపత్కాలంలో మీరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి, సరిపోతుంది. మా మీద విమర్శలు మానేయండి, మీరు చేసేది మీరు చేయండి. మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మేమేం మాట్లాడినా ప్రజలైతే మిమ్మల్ని మద్దతు ఇస్తారు కదా, సమర్థిస్తారు కదా. ఖచ్చితంగా దానికోసం ఆలోచించుకోండి. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మొదటి వీరయ్య గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు.